Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్పోర్ట్స్ మీటింగ్ ప్రారంభించిన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు యలవర్తి. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలను రాణించాలని కోరిన యలవర్తి శ్రీనివాసరావు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతుందన్న వైసీపీ నేతలు. పురపాలక సంఘ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అందజేసిన జనసేన నేతలు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పెట్టాలని కోరిన బురగడ్డ శ్రీకాంత్. విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆటపాటలు కూడా అంతే ముఖ్యమని ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ ఈవెంట్ ను యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో విద్యార్థులందరూ క్రీడల్లో పాల్గొనాలని, గెలుపోటములను పక్కన పెట్టి శరీర వ్యాయామం కోసం ఇటువంటి క్రీడల్లో పాల్గొంటే మేధస్సు చక్కగా పనిచేస్తుందని, తద్వారా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పామూరు మండలాల ఎంఈఓలు మరియు గుడివాడ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్జ ప్రసాద్, కార్యదర్శి లింగంనేని జగదీష్, కోశాధికారి లంకపల్లి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర మరియు నిమ్మగడ్డ శివశంకర్, రామచంద్రశేఖర్, సాంబశివరావు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున 4 మండలాలు గుడ్లవల్లేరు, గుడివాడ, నందివాడ, పామరు, ఈ 4 మండలాలు నుంచి స్టూడెంట్స్ 33 స్కూల్స్ నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు ఈ రోజున ఆటల పోటీల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రేపు 2 రోజులు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పిల్లలందరికీ కూడా చదువుతో పాటు శారీరక వ్యాయామం, ఆటలు చాలా అవసరం. ఈ రోజున ప్రభుత్వం కూడా, చంద్రబాబు గారి నాయకత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్కి పెద్దపీట వేసి స్పోర్ట్స్ కోటాలో కూడా 3% చేయడం జరిగింది. 2% నుంచి ఉద్యోగ అవకాశాల్లో కానీ, ఉపాధి అవకాశాల్లో కానీ. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని తప్పనిసరిగా ఇటువంటి ఆటల పోటీల్లో పాల్గొనే విధంగా చేయడం అనేది మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. తప్పనిసరిగా ఈరోజు పోటీల్లో పాల్గొన్నటువంటి పిల్లలందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఎలా పాల్గొవాలి, సంస్కారవంతంగా విద్య ఎలా నేర్చుకోవాలి, పెద్దల పట్ల ఏ విధమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఉండాలనేది కూడా పిల్లలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ
తప్పనిసరిగా క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఈరోజు ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 4 మండలాల నుంచి గుడివాడ, గొడ్లవల్లేరు, పామర్రు, నందివాడ మండలాల నుంచి సుమారుగా 33 ప్రైవేటు పాఠశాలలు ఈ ఆటల పోటీల్లో పాల్గొంటున్నాయండి. గత 2 దశాబ్దాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటల పోటీలు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ 33 ప్రైవేటు పాఠశాలలు మరియు 33 ఈవెంట్స్ అన్ని రకాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మరి మా ముఖ్య అతిథిగా యలవర్తి శ్రీనివాసరావు గారు మరియు అలాగే కిలారపు రంగప్రసాద్ గారు, అలాగే అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎంఈఓలు కూడా వచ్చి మరి గ్రాండ్గా అయినా జరిగింది. ఈ కార్యక్రమంలో 1200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరికి కూడా మరి ప్రైవేటు పాఠశాలలు అంటే నాణ్యమైన విద్యతో పాటుగానే నాణ్యమైనటువంటి మరి ఆటల పోటీలు కూడా మేము అన్నింటిలో ముందుంటున్నామని మా చిన్నారులు అంటున్నారు. అలాగే రేపు జరగబోయే బహుమతి ప్రదానోత్సవం కూడా ప్రతి ఒక్క గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని మరి పుర ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ అప్సా డెమోక్రటిక్ అసోసియేషన్ తరఫున ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా 33 స్కూల్స్ ఈ డివిజన్లో ఉన్నాయి. ఈ స్కూల్స్ అందరూ కూడా ఈ యొక్క క్రీడా సంబరాలు పాల్గొని దాదాపు సుమారు 1200 మంది విద్యార్థులు ఈరోజు అక్కడ ఆడటానికి అందరూ వచ్చి ఉన్నారు రకరకాల స్కూల్ నుంచి. ఈ యొక్క ఆటలకి గుడివాడ మండలం, నందివాడ మండలం, గుడ్లవల్లేరు, తర్వాత పామర్ మండలం నుంచి కూడా అనేక మంది విద్యార్థులు వచ్చి ఈ క్రీడా సంబరాలు పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గుడివాడ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాస్ గారు, అలాగే ఈ ప్రస్తుత ఈ యొక్క ఎన్టీఆర్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేస్తున్న యలవర్తి శ్రీనివాస్ గారు వచ్చి ఆటల పోటీని ప్రారంభించి ఉన్నారు. ఓ పక్కన చూస్తే అంగరంగ వైభవంగా అన్ని ఆటలు ప్రారంభించి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్కి అనేక మిత్ర విద్యా సంస్థలు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ యొక్క స్పోర్ట్స్కి ఇంకా అందంగా కంప్లీట్ చేశారు. కాబట్టి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ అప్సా డెమోక్రాటిక్ గుడివాడ డివిజన్ తరఫున అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఆటల పోటీలకు దాదాపు 33 స్కూల్స్ నుంచి ఒక 1200 మంది విద్యార్థులు పోటీలకు వచ్చారు. వీళ్ళందరితోటి పోటీలు జరుపుతున్నారు. అలాగే గుడివాడ ఎంఈఓ, నందివాడ ఎంఈఓ గారు, అలాగే పామర్ ఎంఈఓ గారు, గుడ్లవల్లేరు ఎంఈఓ గారు, నాలుగు మండలాల ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చి ఈ పోటీలు ప్రారంభించడం జరిగింది. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలని ప్రభుత్వం నుండి జీవో విడుదలైన సందర్భంగా గుడివాడ ప్రభుత్వ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావుకు అందజేయడం జరిగింది. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని తయారు చేసి గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ రోజు కమిషనర్కు మరియు ఇతర శాఖల అధికారులకు చిత్రపటాలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మధ్య శ్రీనివాసరావు, సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్, ఆంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది. సార్ ఒకసారి కమిషనర్ గారు కొంచెం సార్ యూనిఫామ్గా లేవు మొత్తం ఇవి కూడా రకరకాల సైజులు ఉన్నాయి. మొత్తం కలిపి ఒకేసారి మార్పిద్దామని చెప్పాను. అలాగే గవర్నమెంట్ ఫార్మేట్ ప్రకారం చేయించాము. అదే వాళ్ళకి ఇస్తారా ఎంఈ గారు? తెచ్చాం సార్. మీ చాంబర్లో ఇదే మ్యాండేటరీ గవర్నమెంట్ మ్యాండేట్ గవర్నమెంట్ ఇచ్చేది పెట్టేస్తాం. మీరు ఎవరైనా ఆగండి. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క
చిత్రపటాలని మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎంఈ గారికి ఇవ్వటం జరిగింది. ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారి కూడా చిత్రపటాన్ని కూడా మున్సిపల్ కార్యాలయంలో ఉంచడానికి ఆ యొక్క చిత్రపటాలని పవన్ కళ్యాణ్ గారి ఇవ్వటం జనసేన పార్టీ తరఫున ఇవ్వటం జరిగింది. కాబట్టి అన్ని కార్యాలయాల్లో కూడా దయచేసి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి గారి చిత్రపటంతో పాటు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్రపటాలని కూడా అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి, ఒకవేళ ఎక్కడైనా ఏర్పాటు చేయని పక్షంలో గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున అవన్నీ కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యుత్ బిల్లులపై సర్ఛార్జీల మోత మోగుతున్నాయని, అధికారంలోకి వస్తే ఛార్జీలను తగ్గించి పేద ప్రజలపై పడుతున్న భారాలను తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దానికి విరుద్ధంగా విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడం జరిగిందని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించే సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. అనంతరం మండలి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరొక మాటలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని, ఇటువంటి చర్యలు సరికాదంటూ ఆయన మండిపడ్డారు. 6 నెలల కాల వ్యవధిలోనే కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు తలలు పట్టుకునేలా పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతుందంటూ విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ నాయకులు పాలెటి చంటి, సయ్యద్, బాజీ బాషా, గంటా సురేష్, గొల్లా రామకృష్ణ, దుడ్డు, చిన్ని తదితరులు పాల్గొన్నారు. పవర్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసి పవర్లోకి వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత అందరు పవర్ పీకేసేది చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా ఏదైతే పవర్ ఉందో అది కూడా తీసేసి పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున దాన్ని నిరసిస్తూ మీకు ఈ మా యొక్క నిరసన ప్రభుత్వానికి అందజేయాలని ఇచ్చిన హామీలే మేము ప్రత్యేకంగా దాంట్లో డిమాండ్ చేయలేదు సార్. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం అంతే. అమలు సరిగ్గా కదా అసలు అమలు జరగట్లేదు. పని అయ్యేటట్టు చూసి పెడితే సంతోషిస్తాం. ఎంతకాలం కడతారు వాళ్ళు? కట్టలేరు, ఒక నెల కూడా. ఎన్నికల్లో గెలవటమే ధ్యేయంగా ప్రజలను మోసం చేయటం అనే విద్య సంపూర్ణంగా తెలిసినటువంటి కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు మేము ప్రజల మీద అయ్యాం, అదనపు భారం పడనివ్వం, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే రమారమి 16,000 లక్షల కోట్లు రూపాయలు ప్రజల మీద భారం పడేటట్టు చేయటం. అంతేకాకుండా ఇచ్చిన హామీల్లో ఏది అమలు చేయకుండా ఉండటమే కాకుండా ఏదైతే దళిత, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత యూనిట్ ఏదైతే ఉందో దాన్ని కూడా పక్కన పెట్టి ఇవాళ 200 యూనిట్లు కాల్చే వాళ్ళకు కూడా 1,500, 2,000 రూపాయలు బిల్లులు రావటం, జీవనమే గడవడం కష్టంగా ఉండి అన్ని వ్యాపారాలు మందగించి వ్యాపారాలు దెబ్బతిని జీవనం ఎట్టారా బాబు అనుకునే పరిస్థితుల్లో మరి అన్ని రేట్లు కూడా పెంచటం, ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు గ్రహించాలి. ప్రజల తరపున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏ నాయకుడి మీద ఏ రోజు కేసు పెట్టాలి అని చెప్పి ఒక టైం టేబుల్ తయారు చేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం కేసులు పెడుతూ ప్రజాపాలన పక్కకు పెట్టి ప్రజా సంక్షేమాన్ని తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు చర్యలతోటే ప్రభుత్వాన్ని నడపడం దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ప్రజల మీద భారం మోపిందో ఆ భారాన్ని తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు గుడివాడ ఎలక్ట్రికల్ డిఈ గారికి రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. డిఈ గారు లేనందున రూరల్ ఏడీఈ టౌన్ ఏడీఈలు ఇద్దరు అందుబాటులో ఉండడం ద్వారా వారికి రిప్రజెంటేషన్ సమర్పించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మరి ప్రజల మీద భారాన్ని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ వినతి పత్రం ప్రకారం మరి గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారి సూచనల మేరకు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి పెరిగిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని మరి వినతి పత్రం ఈ రోజున డిఈ గారి ఆఫీసులో ఇష్టం జరిగింది. మేమేం ప్రత్యేకంగా వినతి పత్రంలో డిమాండ్ చేయలేదు, కోరికలు కోరలేదు. ఎలక్షన్ ముందు ఈ కూటమి నాయకులు అధికారంలోకి వస్తాకి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ అమలు చేయాలని మేము దాంట్లో చెప్పాం తప్పితే ప్రత్యేకంగా మేమేం కోరికలు కోరలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాగా విద్యుత్ ఛార్జీలు పెరిగారని ఎలక్షన్ టైంలో బాగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మరి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకి మరి 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తే అది కూడా ఎత్తివేసి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా మరి స్థాయికి మించి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఇవరికి మినిమం బిల్లులు బాగా పెంచారు, తగ్గియాలని ఆందోళన చేసిన ఈ కూటమి నాయకులు వాళ్ళ అధికారంలో రాగానే ₹1 కూడా దాని మీద తగ్గలేదు. అట్లాగే రూరల్ ఏరియాకి వస్తే అగ్రికల్చర్కి మేము సబ్సిడీ ఇస్తాం, బాగా రేట్లు పెరిగినాయని చెప్పిన ఈ నాయకులు ఎక్కడ మరి అది మాటల వరకే, ఎన్నికల ఆ వాగ్దానాల వరకే పనికొచ్చినాయి కానీ ఆచరణ ఎట్లా జరగలేదు. అట్లాగే మరి ముఖ్యంగా ఈ ఆక్వా రైతులకి సబ్సిడీ ఇస్తామని చెప్పారు కానీ ఎక్కడ ₹1 కూడా సబ్సిడీ ఇచ్చిన పాపాన పోగా మరి ఎప్పుడో 2022లో మరి బొగ్గు రేట్లు పెరిగినాయి. అవన్నీ దానికి ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తాం అనేది ఎంత దారుణమైన విషయం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా మేము వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని అమలు చేయమని మరి అవన్నీ లిఖితపూర్వకంగా మరి డిఈ గారి ఆఫీసులో ఇచ్చి ప్రభుత్వానికి తెలియపరచండి అని మేము ఇస్తమే జరిగింది. కాబట్టి గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున, ఆక్వా రైతుల తరపున కూడా మేము మా డిమాండు, మా కోరిక కూడా ఒకటే. గతంలో మాదిరి మీరు ఏదైతే అమల్లో ఉందో ఈ ఆక్వా రైతుల సబ్సిడీ ఉందో దాన్ని మళ్ళీ పునరుద్ధరించి రైతులను ఆదుకోవాలని, అట్లాగే 200 యూనిట్లు వరకు విద్యుత్ బిల్లులు వసూలు చేయకూడదని డిమాండ్ చేస్తూ ఈరోజు వినతి పత్రం ఇష్టం జరిగింది. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వం తీసుకెళ్ళి గుడివాడ నియోజకవర్గం తరఫున మరి ప్రజలకు అందుబాటులో చేస్తారని కోరుకుంటూ ఇవన్నీ ఒకసారి ప్రభుత్వం తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు యలవతి శ్రీనివాసరావు చేసిన అభివృద్ధి నేటికి కనబడుతుందని, అటువంటి నాయకులు రాజకీయాలు ఉండటం వల్ల ప్రజలకు అనేక రకాలుగా మేలు చేకూరుతుందని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తెలిపారు. జనసేన నాయకులు ఖాన్ ఆధ్వర్యంలో యలవతి శ్రీనివాసరావుపై ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎన్టీఆర్ స్టేడియం నందు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన నేత ఖాన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వెనగళ్ల రాము మరియు రావి వెంకటేశ్వరరావు యలవతి శ్రీనివాసరావు ఫోటోలపై ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగిందని, నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి సంతోషాన్ని కలిగించాలని ఆకాంక్షించినట్లుగా కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్, ఆంజనేయులు మరియు పలువురు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాంత్ అన్న ఒకసారి ఇటు తిరిగి అందరికీ నమస్కారం. ఈరోజు మా జనసేన పార్టీ నాయకులు
షేక్ నాగూర్ బాషా గారు రూపొందించిన గుడివాడ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ మా అన్నగారైనటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారి పేరు మీద రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఆఫీస్ నందు యలవర్తి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే జనసేన పార్టీకి మా అందరికీ కూడా దిక్సూచిగా ఉండి మమ్మల్ని అందరినీ ఒక దారిలో నడిపిస్తున్న మా సోదరులు యలవర్తి శ్రీనివాసరావు గారు గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో అభివృద్ధికి ప్రదాత. గుడివాడ అభివృద్ధి చెంది అన్ని వార్డుల్లోనూ రోడ్లు కానీ, ఏదైతే డివైడర్లు కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందినాయి అంటే కనుక అది యలవర్తి శ్రీనివాసరావు గారు చేసిన పనులే. అటువంటి నాయకుడు ఈ రోజున మనందరికీ ఉండటం, అలాగే ఈరోజు మొన్న ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్గా కూడా ఎన్నికవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఆయనకి ఇంకా రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, మా అందరికీ కూడా అండదండలుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మా జనసేన పార్టీకి చెందిన నాగూర్ భాష ఆయన యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించడం చాలా సంతోషించదగ్గ విషయం. అందరికీ కూడా మా యలవర్తి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే మరింత మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున జనసేన పార్టీ నాయకులు నాగూర్ బాషా గారు రూపొందించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ను మన గుడివాడ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారి ముఖ చిత్రంతో ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులందరూ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ముందుగా యలవర్తి శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే, ఎన్డీఏ కూటమి నాయకుల్లో జనసేన పార్టీ కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కూడా భుజం మీద తమ్ముడు అని చేసి ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యలవర్తి శ్రీనివాసరావు గారే. ఏ సభ తీసుకున్నా కానీ జనసేన పార్టీ ప్రస్తావన, పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీయందే మన యలవర్తి శ్రీనివాసరావు గారు ఏ సభ కూడా నిర్వహించరు. అంతగా పవన్ కళ్యాణ్ గారి పట్ల కృతజ్ఞత కలిగినటువంటి యలవర్తి శ్రీనివాసరావు గారికి సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా యలవర్తి శ్రీనివాసరావు గారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆదేశించిన వన్ మ్యాన్ మిషన్ రేపటి రోజున మచిలీపట్నం రానున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించిన మాల సోదరులందరూ మచిలీపట్నానికి చేరుకొని ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలకు జరిగే అన్యాయాన్ని వన్ మ్యాన్ కమిటీకి తెలియజేయాలని అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షులు పొంగులేటి జయరాజ్ కోరారు. అంబేద్కర్ భవన్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి నుండి మాలలకి అన్యాయం జరుగుతుంది. అటువంటి మాలలను ఇంకా వెనక్కి నెట్టేలా, మాలలకు మాదిగలకు మధ్య చీలిక తెచ్చేలా ఎస్సీ వర్గీకరణ చేపట్టడం దారుణమని, దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు కన్నాకర్, రామచంద్ర పాల్గొనడం జరిగింది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ గౌరవాధ్యక్షుడిగా ఈరోజు వర్గీకరణ విషయం మీద ఇండియా మొత్తం అట్టుడిగిపోతుంది. కేవలం మన ఆంధ్ర, తెలంగాణలో ఇంకా ఎక్కువగా రెండు రాష్ట్రాల సీఎంలు దీనికి అంగీకరించి ఒక కమిటీ వేయటం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఆగస్టు 1వ తారీఖున తీర్పుపై ఈ సీఎంలు ఇద్దరు కూడా ఇక జనగణన చేసి, అలాగే గ్రామాల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి గాను రాజీవ్ రంగన్ మిశ్రా వన్ మ్యాన్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు 8వ తారీఖున శనివారం మచిలీపట్నం ఆ కమిషన్ను రావడం జరుగుతుంది. కనుక ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన వర్గీకరణని వ్యతిరేకిస్తూ 96, 97 నుంచి పోరాటంలో 2004లో 5 బెంచ్ల జడ్జిలు దీన్ని వ్యతిరేకిస్తూ ఇది చల్లదు, రాజ్యాంగ విరుద్ధం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇది కంటిన్యూ అవుతూ మాలామాదిల మధ్య ఈ మనువాదులు సృష్టి పెడుతూ ఇద్దరి మధ్య కలయిక లేకుండా ఏదైతే అంబేద్కర్ ఆశయించాడో షెడ్యూల్గా ఏర్పాటు చేసిన ఈ కులాల్లో వర్గీకరణ చేయకూడదని రాజ్యాంగం 340 ఆర్టికల్లో పెట్టడం జరిగింది. కారణం అస్పృశ్యంగా ఉన్న వారికే ఇది ఏర్పాటు చేసేది తప్పితే కులపరంగా ఇది ఏర్పాటు చేసింది కాదు. కనుక దాన్ని వ్యతిరేకిస్తూ
మాలందరూ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉద్యమం చేసి ఆ యొక్క ఉద్యోగిని ఆపడం జరిగింది సుప్రీంకోర్టు ద్వారానే. కానీ మరలా బీజేపీ గవర్నమెంట్ మన మోడీ ఉద్యోగిని సమర్థించారు. అలాగే సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 1వ తారీఖు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అయ్యి 341 ఆర్టికల్ని మళ్ళా మార్పు చేసి అందరికీ దాన్ని చేయాల్సి ఉండగా డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ సుప్రీంకోర్టుని ఆదేశిస్తూ ఈ యొక్క వర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని మాలంతా వ్యతిరేకిస్తున్నాం. ఏదో మాదిగలు మాలలు ఎక్కువగా అభివృద్ధి చెందారు, మాదిగలు ఎక్కువ అభివృద్ధి చెందారనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్పితే అసలు కుట్ర అనేది ఏంటంటే ఈ మాలమాది ఐక్యమైతే అప్పుడు శ్రీశ్రీ కాల్చకు రాయిపోద్ది అన్నాడు. అలాగే అంబేద్కర్ కూడా మీరు ఏకమై బీసీ ఎస్టీ మైనార్టీని కలుపుకొని 80% ఉన్న రాజ్యాధికార సాధించిన ఉద్దేశంతో ఆయన ఓటు హక్కు అనేది మనకి ఇవ్వడం జరిగింది అందరికీ. ఆ ఓటును వినియోగించుకుని మన అధికారం మనం పొందకుండా చేయడానికి గాను విడదీసి పరిపాలించే విధానంలో ఇక ప్రభుత్వాలు చేస్తున్నాయి. అప్పటి కాంగ్రెస్ కానీ ఇప్పుడు వీళ్ళు కానీ అందరూ కూడా విద్యాకరణకి సపోర్ట్గా అప్పుడు చేయడం జరిగింది. ఏ పార్టీ కూడా మాలకి అనుకూలంగా కనిపించట్లేదు. ఎక్కడ అభివృద్ధి చెందామనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. మాకు ఓన్లీ వ్యవసాయం తప్పితే ఏ వృత్తి లేదు. మాది వృత్తి ఉంది. ఆ వృత్తి ద్వారా అనేక రికాల్ సెంటర్లు కానీ ఇంకోటి కానీ వాళ్ళు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరిగింది. అది లెక్కలు చేయమంటే ప్రభుత్వాలని లెక్కలు తీస్తే ఎవరు అభివృద్ధి చెంది ఎవరు చెందారో తెలుస్తుంది. ఏదైతే అంబేద్కర్ 15% ఇచ్చాడో ఇప్పుడున్న మాలమందిలో కూడా 3% కూడా ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి లేదు. ఏ ఉద్యోగం వచ్చినా 4th క్లాస్ ఎంప్లాయీస్ తప్పితే ఈ పారిశుద్ధ కార్మికులు 4th ఎంప్లాయీస్ తప్పితే అధికంగా ఏ పోస్టులు కూడా సంపాదించింది మాలలో లేదు, మాది లేదు. కొంతమంది వరకే చదువుకుని సంపాదించారు. మాలలో కూడా అదే వృత్తి లేకపోవడం వల్ల చదువు మీద ఆధారపడి చదువుకొని అభివృద్ధి స్థానంలో ఎదుగుతూ ఉన్నారు. కానీ ఏ వ్యాపారాలు లేవు, ఏ భూములు లేవు మాకు. కానీ ఇన్కమ్ సెంటర్లకి 5,000 ఎకరాలు అక్కడ తెలంగాణలో ఇవ్వడం జరిగింది అలా అభివృద్ధి కోసం. మా మాల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వాలు కూడా ఏ ఏర్పాటు చేయలేదు ఇంతవరకు. ఇచ్చే చిన్న చిన్న లోన్లు, ఎస్కాప్షన్ లోన్లు, ₹1,00,000 లోన్లు తప్పితే ఆది ఎదటానికి ₹1,00,000 లోన్ చాలదు. అటువంటి ఇచ్చి మభ్యపెట్టి బిస్కెట్ లాగా వేస్తున్నారు తప్పితే మా అభివృద్ధికి ఉపయోగపడే ₹1,00,000 కాదు. ఎందుకంటే వ్యాపారానికి సరిగ్గా పనిచేసే విధానం కూడా ₹1,00,000 చాలదు ఈ రోజుల్లో. కనుక మాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రని తిప్పికొడుతూ మాల సంఘాలని కలిసి మన 15 తారీఖున గుంటూరులో మీటింగ్ చేయడం జరిగింది. అలాగే అన్ని గ్రామాల నుంచి కూడా రేపు వచ్చే రాజీవ్ రంగన్ మిశ్రా 1 మ్యాన్ కమిషన్ని అడ్డుకోమని చెప్పట్లేదు. కాకపోతే వాళ్ళు చేసేది కరెక్ట్ కాదు. లెక్కలు తీయమనండి. ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు చెందలేదు, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉండలేదు, మాలలో అభివృద్ధి చెందారు. 15% ఉన్న రేట్లు 3% కంటే ఎక్కువ ఉద్యోగాలు రాలేదు ప్రభుత్వానికి తెలుసు. కానీ అధికారాన్ని దూరం చేయడానికి విధానం చేస్తున్నారు తప్పితే వాళ్ళు మందకృష్ణ మాది మీద ప్రేమాలు లేదు, మాల మీద ప్రేమ లేదు. విడగొట్టి ప్రపంచ విధానంలో చేస్తున్నారు అధికారాన్ని చేపట్టకుండా. దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా అందరం కలిసి పనిచేస్తే రాజ్యాధికారం కృషి చేద్దామని మాజీ సోదరులందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారం మన ధ్యేయం. అధికారం ఉంటే అన్ని మన చేతిలో ఉంటాయి. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇసుకాయలు, అడవి సంపద, అన్ని సంపదలు ఆ చేతిలో ఉంటాయి. మనకి ఇచ్చే రూపాయి బియ్యం, ఫ్రీ బియ్యం, లేకపోతే ఒక సెంటు భూమి అంటే వాళ్ళ బాత్రూమ్లు అంతా కూడా ఉండవు. మా సెంటు భూమి ఈ టిక్కో ఇలాంటివి కడుతున్నారు తప్పితే అసలు అది ఆర్థికంగా ఏ విధంగా ఏదో బతి చెందాలి అనేది ఆలోచన ఏ ప్రభుత్వాలు చేయట్లేదు. కనుక ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. రేపు రాజీవ్ రంగన్ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో 1 మ్యాన్ కమిషన్కి ఈ చుట్టుపక్కల కలిదిండి, కైకలూరు, పార్పూడి, పామరు అన్ని చోట్ల ఈ జిల్లాలో ఉన్న అందరూ ప్రతి ఒక్కరు అన్ని సంఘాలు, చాలా సంఘాలు, మాల సంఘాలు ప్రతి సంఘాల నుంచి ఒక రెమ్యునేషన్ ఇచ్చి మనం అభివృద్ధి చెందలేదని చెప్తూ ఉద్యోగం వ్యతిరేకిస్తూ ఉద్యోగం చేయకూడదు, అలాగే క్రిమినల్ కూడా చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ మాల సంఘాలు పనిచేస్తుంది. అంబేద్కర్ ఆశయం కోసం పనిచేసే సంఘాలన్నీ మాల సంఘాలే. మాలే ఆయన ఆశయం కోసం పనిచేస్తున్నారు. ఆయన కులపరంగా చూస్తే ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావి. ఆయన కులానికి అంటగడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. మొన్న కూడా ఈ హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఆయన అంబేద్కర్ అని అనేకంటే దేవుని కొలితే పుణ్యం వస్తుందని వ్యంగ్యంగా మాట్లాడాడు. దాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేస్తున్నారు వాళ్ళు. ఆయన మాట వెనక్కి తీసుకుని అంబేద్కర్ విగ్రహానికి క్షమాపణ చెప్పి కాళ్ళకు క్షమాపణ చెప్పాలని
తెలియజేస్తూ ఇటువంటి విషయాలు పునరావృతం కూడా చూసుకోవాలని మా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా కోరుతున్నాం. అందరినీ ఒకే తాటిగా చూడాలి తప్పితే విడగొట్టి పరిమించే విధానం చేయకూడదు. బాధ్యత అంటే అందరం భారతీయులే, అందరూ భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. కనుక అభివృద్ధిని అడ్డుకొట్టి పెట్టి ఇటువంటి వ్యతిరేకమైన చేసి కులాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు పెట్టి అనేక ఇబ్బందులు పెట్టకూడదని తెలియజేస్తూ, ఎందుకు రావాలి మీ ప్రధాన రోడ్డు మీదకి ప్రతిసారి మా ఇడబడతాం రోడ్డు మీదకి వస్తాం, మా పనులని మానుకొని ఉద్యమాలు చేసే అవసరం మాకేముంది? అసలు ఎవరు తింటున్నాం, ఎవరు బతుకుతున్నాం? మీరు అడగొట్టి మమ్మల్ని ఉద్యమాలని నడిపించి అనేక ఇబ్బందులు పాలు చేస్తారు. కనుక మీరు వెనక్కి తీసుకోవాలి, ఉద్యోగం వెనక్కి తీసుకోవాలి, ఉద్యోగం ఆపాలని తెలియజేస్తూ రేపు రాజీవ్ రంగన్ మిశ్రా వన్ కమిషన్కి ప్రతి మానవాడు ప్రతి సంఘాల నుంచి ఒక నిమిషం వాళ్ళు తెలియజేస్తూ నేను అమలు చేయాలని మా తరఫున కోరుతున్నాం. జై భీమ్. అందరికీ జై భీములు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులను చూస్తే గత 75 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి మనువాద పార్టీలు కుట్ర చేస్తూనే ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రిజర్వేషన్లను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మతం పేరు మీద దళితులను ఇచ్చేల్చడం జరిగింది. మరి ఈరోజు బీజేపీ పార్టీ కులం పేరు మీద ఉన్నటువంటి కులాలను చిచ్చుపెట్టి చేల్చడం జరుగుతుంది. ఇది కేవలం రాజ్యాంగ విరుద్ధం. ఈ సమాజాన్ని, ఈ దళిత సమాజాన్ని మొత్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ వర్గీకరణ అంశం అనేది ముఖ్య కారణం. మనం దీన్ని అధిగమించకపోతే రేపొద్దున భవిష్యత్తు కాలంలో ఈ జాతులు మొత్తం పతనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు చూపుగానే ఈ రిజర్వేషన్ కులాల మొత్తాన్ని, ఎస్సీలకు సంబంధించినటువంటి కులాల మొత్తాన్ని ఒక జాబితాలో చేర్చలేదు. వీరిని విడదీస్తే వీరి మీద దాడులు, వీళ్ళ హక్కులు కనీసం కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ మొత్తం ఇడిపోయినటువంటి జాతుల మొత్తాన్ని తీసుకొచ్చి ఒక షెడ్యూల్లో చేర్చలేదు. రిజర్వేషన్ అనేది కులపరంగాను సాంఘిక దురాచార ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్లే కానీ ఆర్థిక స్థితిగతులను బట్టి వచ్చినటువంటి రిజర్వేషన్లు కాదు. ఒక వర్గం రిజర్వేషన్ తగ్గిస్తే ఒక వర్గానికి రిజర్వేషన్ పెడితే వీళ్ళకు ఉన్నటువంటి ఆ వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్ల ద్వారా వాళ్ళకు ఉన్నతమైన స్థితి పెరిగి అంటరాంతరం పోయే పరిస్థితి కూడా లేదు. కనుక ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలను మనం అధిగమించి రేపు మచిలీపట్నం రాబోవు రంగరాజన్ కమిషన్కి మన యొక్క అభ్యంతరాలను, మన యొక్క సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేయటకు ప్రతి మాలిపల్లి నుండి అంబేద్కర్ వాదులు, అట్లాగే సంఘ సంస్కర్తలు, రాజ్యాంగ పరిరక్షకులు అందరూ కలిసి రేపు కార్యక్రమానికి రంగరాజన్ మిషన్కి వినతిపత్రాలను సమర్పించే విధంగా అందరూ మరి పూనుకుని రావాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, మా ఈ దళిత సమాజంలో రిజర్వేషన్ కోల్పోయే ప్రజలందరికీ ముఖ్యంగా చెప్పడం అయింది. కనుక వస్తారని ఆశిస్తూ ఈ యొక్క సమస్యకి మరి పరిష్కార మార్గం మనమే ఎదుర్కోవాలి, ఎదుర్కొని ముందుకెళ్దామని చెప్పేసి ఆశిస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు అయా మందాకృష్ణ గారు, మంది మీద బతికేవాడే మందాకృష్ణ పేరు నేను పెట్టిన కొత్త పేరు. నీ చెప్పుల వ్యాపారం లాక్కున్నావా, నీ డప్పు వ్యాపారం లాక్కున్నావా, నీ మ్యూజిక్ వ్యాపారం లాక్కున్నావా? దేనికి ఈ మాలల మీద ఇంత కక్ష కట్టా? అడిగేవారు లేరనా? నీకు అగ్రకులాలు, తొత్తులు సపోర్ట్ చేస్తున్నారనా మందా గారు? ఇది వెనక తిప్పే కొట్టే వరకే ఈ ఎస్ఐ వర్గీకరణ అనేది ఆగదో. ఎప్పటికీ కూడా నువ్వు మంది మీద బతకడమే నీ జీవితాంతకాలం, ఇంకెన్నాళ్ళు బతుకుతున్నా సరే నువ్వు మంది మీద, ఈ జనాల మీద. ఎవడో ఒకడు ఎమ్మెల్యే నామినేషన్ ఏమంటాం, ఆడి దగ్గర 10 లక్షలు ఇప్పించు, మా ఓట్లు తీల్చి అంటాం. ఇది నీ బ్రతుకు మందాకృష్ణ గారు. ఇది మానుకుని ఈ 59 కులాలనే ఒక అభివృద్ధి తీసురా, 15% ఇంకో 15% తీసుకొద్దామని నడుం కట్టు. నువ్వు దేవుడిలాగా నిలిచిపోతావు, డాక్టర్ అంబేద్కర్ లాగా. పివి రావు గారు లేడు మాకు, ఆ లోటు ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. మళ్ళీ పివి రావు గారు పుట్టాలి.
ఈ ఉద్యమాలకి ఇంకా ఆగేది లేదని, ఎస్సీ వర్గీకరణ జరగదని మాల సంఘాల తరపున జేబీఎం తెలుసుకుంటున్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ అటువంటి వ్యక్తిని కోల్పోవటం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డాది రాజేష్ అన్నారు. మన్మోహన్ సింగ్ లాంటి సీనియర్ నాయకులను కోల్పోవటం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి కాలంలో చేసిన అనేక కార్యక్రమాలను ఆయన స్మరించుకొని అటువంటి నేతలు ఎందరికో ఆదర్శనీయులు కావాలని తెలియజేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మన భారతదేశ ప్రధానిగా 10 సంవత్సరాలు చేసిన ఆర్థిక సంస్థలు తీసుకొచ్చిన మహానుభావుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడం చాలా దురదృష్టకరమని, ఆయన నిరుపేదల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ పౌరులకు అనేక రకాలుగా ఉపయోగపడ్డారని, ఈ దేశంలో ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పి ప్రతి భారతీయ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి ఆధార్ కార్డు ఎంతగానో ఉపయోగపడింది. అలాగే మహిళలకి గృహహింస చట్టం కింద చట్టం తీసుకొచ్చి 2006లో ప్రతి మహిళకి ఎంతగానో ఉపయోగపడ్డారని, అలాగే బాలలకి విద్యా హక్కు చట్టాన్ని 2006లో తీసుకొచ్చి 6 సంవత్సరం నుంచి 14 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య పెట్టి ప్రతి పౌరుడికి విద్యా హక్కు కల్పించిన ఘనత అయిందనని, భారతదేశం ఉన్న బంగారాన్ని తాకట్లోంచి తీసుకొచ్చి మోగుద్దాం ఉంటుంది మళ్ళీ. అలాగే నిరుపేదలకి ప్రతి కుటుంబానికి కూడా లబ్ధికి సంబంధించిన ఏ ప్రభుత్వ స్కీమ్ అయినా సరే నేరుగా వాళ్ళ ఖాతాలో చేరడానికి డిపిటి స్కీమ్ తీసుకొచ్చింది ఘనత కూడా అయింది. ఈ రోజు బటన్ నొక్కడం ఇవన్నీ చేస్తున్నాయి, అన్నీ కూడా ఈ రోజున ఫలాలు అందుతున్నాయంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన పథకాలే. నేను ఇప్పుడు భారతదేశంలో తెలుగు బీజేపీ ప్రభుత్వం నేర్చుకున్నాం ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే. అటువంటి మహానుభావుని నిరంతరం భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిని, అటువంటి వ్యక్తికి ఘన నివాళి అర్పించాలని ప్రతి పౌరుని కూడా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు తీవ్ర మనోవేదన. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే సంస్కరణ ప్రతి పేదవాడికి ఉపయోగపడుతుంది. అటువంటి నాయకులు ఇందిరాగాంధీ కానీ, మన్మోహన్ సింగ్ కానీ, పివి నరసింహన్ కానీ, రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం పోరాడిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులు కోల్పోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం కల్పించిన దేశంలో ప్రతి పౌరుడు కూడా ఫలాలు అందాల ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ జయం కనుక ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్పోర్ట్స్ మీటింగ్ ప్రారంభించిన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు యలవర్తి. విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలను రాణించాలని కోరిన యలవర్తి శ్రీనివాసరావు. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతుందన్న వైసీపీ నేతలు. పురపాలక సంఘ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అందజేసిన జనసేన నేతలు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలు పెట్టాలని కోరిన బురగడ్డ శ్రీకాంత్. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపటి వీటీవీ న్యూస్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.